1907 సంవత్సరంలో లియో బ్రేక్లాండ్ మొదటిసారి ప్లాస్టిక్ను కనుక్కున్నప్పుడు ప్రపంచం మొత్తం చాలా ఆనందపడింది. ఎందుకంటే అది చాలా చౌకది, గట్టిగా ఉంటుంది, ఏ ఆకారంలోకైనా ఈజీగా మారుతుంది. అండ్ ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది ప్రాణాలను కాపాడింది కూడా ఈ ప్లాస్టిక్. హాస్పిటల్లో వాడే సిరంజుల దగ్గర నుంచి బ్లడ్ బ్యాగుల దాకా అన్ని ప్లాస్టిక్ ని. నిజంగా అది ఒక అద్భుతం. కానీ ఆ మిరాకిలే మానవ జాతి పట్ల మరణ శాసనంగా మారుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఈ రోజు నువ్వు నిద్ర లేచి పొద్దున్నే బ్రష్ చేసే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని ప్లాస్టిక్ సామాన్లే వాడుతున్నావు. అండ్ వాటిని లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తున్నావా అంటే పర్మనెంట్ గా యూజ్ చేస్తున్నావా అంటే లేదు. ఓన్లీ యూజ్ అండ్ త్రో. గత 70 సంవత్సరాలుగా మనం తయారు చేసిన ప్లాస్టిక్ లో ఒక్క గ్రామ్ కూడా మారలేదు, లైక్ మాయం అవ్వలేదు. అదంతా ఏదో ఒక రూపంలో భూమి మీదే ఉంది. అండ్ ఎప్పుడైనా ఆలోచించారా ఆ ప్లాస్టిక్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది అని? మీ కడుపులోకే, లేకపోతే సముద్ర గర్భంలోకే? అండ్ ఇటీవల నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. అండ్ ఆ పరిశోధన ప్రపంచాన్నే వణికించింది. ఆ పరిశోధన ఏంటంటే, ఆరోగ్యంగా ఉన్న మనుషుల రక్తాన్ని పరీక్షించినప్పుడు అందులో 80% మంది రక్తంలో మైక్రో ప్లాస్టిక్ దొరికాయి. అంటే ప్లాస్టిక్ ఇప్పుడు కేవలం సముద్రంలో లేదు, మన నరాల్లో కూడా ప్రవహిస్తుంది. అసలు మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి? మీరు పడేసిన వాటర్ బాటిల్ ఎండకు, వానకు మొక్కలైపోయి కంటికి కనిపించినంత చిన్న రేణువులుగా మారిపోతుంది. ఇంకా అది వర్షం ద్వారా నదుల్లోకి, అక్కడి నుంచి పంట పొలాల్లోకి, అక్కడి నుంచి మన ఆహారంలోకి వస్తుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, అప్పుడే పుట్టిన పసిపిల్లల మాయలో కూడా ఈ ప్లాస్టిక్ ఉంది. అంటే తల్లి కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్లాస్టిక్ ఆహారం వెళ్తుంది. WWF రిపోర్టు ప్రకారం ఒక సగటు మనిషి వారానికి దాదాపు 5 గ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ ని తింటున్నాడు. 5 గ్రామ్స్ అంటే ఎంతో తెలుసా మీకు? మీ జేబులో ఉండే ATM కార్డ్ అంత బరువు. అసలు ఇది ఎలా వస్తుంది? ఫస్ట్ వన్, సాల్ట్. ఈ సముద్రాలు అనేది చాలా కలుషితం అయిపోయినాయి. ప్రతి ఒక్క ప్లాస్టిక్ ఐటమ్ అనేది సముద్రాల్లోనే కలుపుతున్నారు. సో దీనివల్ల మనం వాడే ఉప్పులో మైక్రో ప్లాస్టిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, టీ బ్యాగ్. మనం టీ బ్యాగ్స్ ద్వారా చాలా టీ తాగుతానే ఉంటాం కదా, సేమ్ ఈ టీ బ్యాగ్ కూడా మైక్రో ప్లాస్టిక్ ద్వారానే తయారు చేస్తారు. మనం ఎప్పుడైతే దాన్ని వేడి నీళ్ళలో ముంచుతామో అప్పుడు ఆ మైక్రో ప్లాస్టిక్ మొత్తం దాంట్లో కలుస్తుంది. సో ఇంకా దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తాం, ఆటోమేటిక్ గా మన కడుపులోకి మైక్రో ప్లాస్టిక్ వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ప్లాస్టిక్ బాటిల్స్. ఇది మీ అందరికి తెలిసిందే. లైక్ మీరు ఎండలో పెట్టిన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగితే మీరు తాగే నీళ్ళలో మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది. ఇంకా చాలా, మీరు తాగే టీ కప్పులు కావచ్చు, ఏదర్ మీరు తినే ఫాస్ట్ ఫుడ్ ఉంటది కదా, దాన్ని కానీ ప్లాస్టిక్ కవర్లోనే మీకు వేసిస్తున్నారు కదా. అండ్ పార్సిల్స్ కానీ చాలా వేడి వేడి పార్సిల్స్ అనేవి ఈ ప్లాస్టిక్ కవర్లోనే వేసి కట్టిస్తున్నారు కదా. ఇలా చాలా రకాలుగా ప్లాస్టిక్ అనేది మన కడుపులోకి వెళ్తానే ఉంది. ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు, కానీ అంతకంటే పెద్ద ముప్పు ఇంకొకటి ఉంది, అదే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఈ ప్లాస్టిక్ లో బిస్పినాల్ ఏ అంటే BPA మరియు ఫాథలేట్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోకి వెళ్ళాక మన బాడీ వీటిని ఈస్ట్రోజన్ అనుకొని పోరాడుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, గత 40 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా మగవాళ్ళలో వీర్య కణాల సంఖ్య 50% తగ్గిపోయింది. ఇదే రేటును తగ్గుకుంటా పోతే 2050 నాటికి చాలా మంది మగవాళ్ళు పిల్లల్ని కనడానికి చాలా కష్టపడాలి. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే శక్తి మొత్తం కోల్పోతారు. సో మన మానవ జాతి అంతం అవడానికి ఏ ఆటం బాంబు అక్కర్లేదు, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ చాలు. అండ్ మీరు ప్లాస్టిక్ బాటిల్ కింద 3 బాణాలు గుర్తుంటది కదా, రీసైకిల్ అని. అది చూసి మీరు నమ్మేస్తున్నారా? అమ్మయ్య ఇది రీసైకిల్ చేయొచ్చులే. మీరు అలా అనుకుంటే మోసపోయినట్టే. ఆ గుర్తు అనేది రీసైక్లింగ్ కి గ్యారంటీ కాదు, అది కేవలం ప్లాస్టిక్ రకాన్ని చెప్పే నెంబర్ మాత్రమే. నిజం ఏంటంటే ఇప్పటిదాకా తయారైన ప్లాస్టిక్ లో కేవలం 9% రీసైకిల్ కి ఉపయోగపడుతుంది. అండ్ ఆ 9% రీసైకిల్ అయింది. మిగతా 91% ఎక్కడ ఉంది? భూమి పొరల్లో పాతి పెట్టబడింది లేదా సముద్రాల్లో తేలుతా ఉంది. అండ్ కొంతమంది కాల్ చేస్తా ఉంటారు, ఆ కాల్ చేసిందంతా ఎయిర్ లోనే ఉంటుంది. సో ఎయిర్ పొల్యూషన్ చాలా జరిగిద్ది. ఆ ఎయిర్ ని కానీ మీరే పీల్చుకుంటారు. ఇంకా ఊపిరితిత్తులు పోకుండా ఎందుకుంటాయి? పక్కా పోతాయి. అండ్ ఈ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసేది చాలా ఎక్కువ ఖర్చు అయింది. అందుకే కంపెనీలు మొత్తం న్యూగా ప్లాస్టిక్ ని తయారు చేస్తాయి. రీసైకిల్ జోలికి పోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అందుకే పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద ప్లాస్టిక్ కంపెనీలు కావచ్చు, రీసైక్లింగ్ అనే అబద్ధాన్ని ప్రచారం చేస్తానే ఉంటాయి. సో అది మనం నమ్మేసి మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తానే ఉన్నాం. మరి దీనికి పరిష్కారం లేదా అంటే, ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ పక్కా ఉంటది. అది ఏదైనా కావచ్చు. పూర్తిగా మానేయడం కష్టం కావచ్చు, కానీ తగ్గించడం చాలా ఈజీ. మీరు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా స్టీల్ లేదా రాగి బాటిల్ యూజ్ చేయడం వల్ల మీకు హెల్త్ మంచిగా ఉంటది. సేమ్ మీరు ప్లాస్టిక్ ని కానీ యూజ్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ మెయిన్ కిచెన్ సామాన్లు. కిచెన్ లో ఉండే వస్తువులు మొత్తం ప్లాస్టికే. ఆ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా గాజు సీసాలు కావచ్చు, లేకపోతే స్టీల్ గిన్నెలు కావచ్చు, వీటిని కానీ యూజ్ చేయొచ్చు. అండ్ వేడి వేడి వస్తువులు ఎప్పుడు ప్లాస్టిక్ కవర్లలో పార్సిల్ చేసుకొని తెచ్చుకోమాకండి. అండ్ ప్లాస్టిక్ స్ట్రా కావచ్చు, లేకపోతే డిస్పోజ్ గ్లాసులు కావచ్చు, ఇవి ఏ పెళ్లిళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ యూజ్ అండ్ త్రో. ఈవెన్
సరిగ్గా వాళ్ళు ఎత్తిగాని వేయరు. ఎక్కడ దాగినోడు అక్కడే పడేస్తా ఉంటాడు. అది ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంటానే ఉంటది. ఆ మట్టిలోనే కలుస్తానే ఉంటది. సో ఈ డిస్పోజ్ గ్యాసుల వల్ల చాలా అంటే చాలా పర్యావరణ నష్టం జరుగుతుంది. వాటిని కానీ అవాయిడ్ చేయండి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనం ప్లాస్టిక్ ని భూమికి ఇస్తే భూమి దాన్ని విషంగా మార్చి తిరిగి మనకే ఇస్తుంది. మన పిల్లలకు ఆస్తి పాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ విషం లేని భూమిని వాళ్ళకి ఇస్తే మన బాధ్యతగా ఉంటుంది. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.